ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 17, 2026. శివ భగవానువాచ. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు పావనంగా అయితే ఆత్మిక సేవకు యోగ్యులుగా అవుతారు. ఆత్మాభిమానులుగా అయిన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటారు. ఇతరులతో కూడా ఇదే యాత్ర చేయిస్తారు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు చేయు సంపాదనే సత్యమైనది ఎలా? జవాబు: ఇప్పుడు మీరు చేసే సంపాదన 21 జన్మల వరకు వస్తుంది. ఇది ఎప్పుడూ దివాలా తీయదు. జ్ఞానం వినడం, వినిపించడం, స్మృతి చెయ్యడం, చేయించడం, ఇదే సత్యసత్యమైన సంపాదన. దీనిని సత్యసత్యమైన తండ్రియే మీకు నేర్పిస్తారు. ఇలాంటి సంపాదన పూర్తి కల్పంలో ఎవ్వరూ చేయలేరు. వేరే ఏ ఇతర సంపాదన మీ తోడుగా రాదు. పాట: మీరు ఆ మార్గాలలో నడవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ ఈశ్వరీయ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో ఆత్మ, శరీరము రెండిటిని పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మిక యాత్రలో ఉంటూ ఇతరులకు ఇదే యాత్రను నేర్పించాలి. సెకండ్ పాయింట్: సాధ్యమైనంత వరకు సత్యమైన సంపాదనలో తత్పరులవ్వాలి. నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో శక్తివంతంగా తయారవ్వాలి. వరదానము: శరీరాన్ని ఈశ్వరీయ సేవ కొరకు తాకట్టుగా భావించి కార్యంలో ఉపయోగించే నష్టో మోహ భవ. వివరణ: ఎవరిదైనా మీ వద్ద తాకట్టుగా ఉంటే అది నా స్వంతము అనే భావం ఉండదు. దానిపై మమకారం కూడా ఉండదు. అలా ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కొరకు ఒక తాకట్టు వంటిది. ఈ తాకట్టును ఆత్మిక తండ్రి ఇచ్చారు కనుక తప్పకుండా ఆత్మిక తండ్రి యొక్క స్మృతి ఉంటుంది. తాకట్టుగా భావించినందున ఆత్మీయత వస్తుంది. నాది అనే మమకారం ఉండదు. నిరంతర యోగిగా, నిర్మోహిగా అయ్యేందుకు ఇదే సహజమైన ఉపాయము. కనుక ఇప్పుడు ఆత్మీయత యొక్క స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్: వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలంటే దృష్టి, వృత్తిలో కూడా పవిత్రతను అండర్లైన్ చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాలను ధారణ చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాట మహాన్గా ఉండాలి. ప్రతి మనసా సంకల్పం, ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావం, మధురత స్వభావం, నిర్మాణత యొక్క స్వభావం ఉండాలి. నా స్వభావమే ఇలాంటిది అని ఎప్పుడు అనరాదు. నాది అనేది ఎక్కడ నుండి వచ్చింది? గట్టిగా మాట్లాడటం నా స్వభావం, ఆవేశంలోకి రావడం నా స్వభావం అని అనరాదు. స్వభావానికి వశం అవ్వడమే మాయ. ఇప్పుడు మాయాజీతులుగా అవ్వండి. అభిమానము లేక నిరాశ చెందే స్వభావము, ఈర్ష్య లేక ఆవేశంలోకి వచ్చే స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.